మనం ఇప్పుడు ఫాస్టింగ్ అనే విషయం మనము అన్ని రకాలుగా చూసినట్టయితే మనం పురాతనమైంది ఇది ఫాస్టింగ్ అనేది. ఏదైనా పూజ చేసినా సరే, లేకపోతే ఏదైనా పండగ వచ్చినా సరే, లేకపోతే ఏదైనా ఫెస్టివల్, అదే రంజాన్ కానివ్వండి, తెలుగు ఫెస్టివల్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఫాస్టింగ్ అనేది ఉంటూ ఉంటాం. మామూలుగా ఇప్పుడున్న గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫాస్టింగ్ గురించి, తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఎక్కువ గ్యాప్ పెడుతూ అంటే 10 అవర్స్ కానీ 12 అవర్స్ కానీ ఒక్కోసారి 18 అవర్స్ కానీ గ్యాప్ పెడుతూ ఉంటే అది బెటర్గా ఉంటుంది హెల్త్కి అన్నట్టుగా మనకు ఎవిడెన్స్ కానీ ఆధారాలు కానీ వస్తూ ఉన్నాయి. మామూలుగా మనకున్న ఏవైతే ఫాదర్స్ కానివ్వండి, గ్రాండ్ ఫాదర్స్ కానివ్వండి, ఫోర్ ఫాదర్స్, వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ అది చేయడం ఇవన్నీ కూడా మనకు సాంప్రదాయం. అలాగే మనకు రంజాన్ కానీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఫాస్టింగ్ లాగా ఉండడం అనేది కూడా సాంప్రదాయంగా మారింది. సో ఇవి చూసినట్టయితే ఫాస్టింగ్కి మనకు ఇంతకుముందు ఎక్కువగా ఎవిడెన్స్ కానీ అవగాహన కానీ ఎక్కువగా లేకుండా ఉండేది. ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ వస్తాయా, ఎందుకు చేయాలి అనేది ఆలోచన ఉండేది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఆధారాల ప్రకారంగా చూస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది అదేదో కొత్త టర్మ్ అయినా సరే సింపుల్గా మనం ఆలోచించినట్టయితే ఎక్కువ గ్యాప్ పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున 8 o'clock తిన్నామనుకోండి, మళ్ళీ ఈవినింగ్ తినడం 12 hours అవుతుంది. దాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డెఫినేషన్ ప్రకారంగా ఇంత డ్యూరేషన్ ఉండాలి అని ఏం లేదు. కొంతమంది 12 hours ఉంటున్నారు, కొంతమంది 16 hours, కొంతమంది 18 hours కూడా ఉంటారు. సో దీనికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా మనలో ఉండే ఏదైతే బాడీ రెగ్యులర్గా నడిచే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రైస్ తీసుకున్నాము, ఆ రైస్ అనేది కార్బోహైడ్రేట్ రూపంలో తీసుకుంటాం. దాల్ ఉంది అంటే పప్పు ఉంది, అది ప్రోటీన్ లాగా తీసుకుంటాం. అలాగే ఆయిల్ ఉంది, నెయ్యి కానివ్వండి, ఏదైనా అది ఫ్యాట్ లాగా తీసుకుంటాం. ఈ 3 పదార్థాలు ఏవైతే ఉన్నాయో బాడీలో వెళ్ళి ముఖ్యంగా మన బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ మజిల్స్కి మన కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఏదైతే ఉందో అది కన్వర్ట్ అయిపోయి కార్బోహైడ్రేట్స్ లాగా మారి అది ఎంజైమ్స్ బాడీలో మన ఎస్పెషల్ స్టమక్లో వెళ్ళి డివైడ్ అయిన తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్, తర్వాత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రకరకాలుగా ఉంటాయి. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే అవి బాడీ ఫ్యూయల్, అంటే మనం రెగ్యులర్గా పని చేయడానికి మనకు శక్తిని రావడానికి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఆ బాడీ ఫ్యూయల్ ఏదైతే ఉందో మెయిన్గా ఫస్ట్ ఇనీషియల్గా కార్బోహైడ్రేట్సే మెయిన్ సోర్స్గా పరిగణిస్తాం. అయితే ఆ తర్వాత మనకు ఆ యొక్క కార్బోహైడ్రేట్స్ కానీ ఏదైతే ఇవి ఉన్నాయో అవి తగ్గిన తర్వాత, అంటే అవి యూజ్ అయిన తర్వాత సెకండ్ లెవెల్లో మనకు ప్రోటీన్స్ యూజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునే ప్రోటీన్ ఏదైతే ఉందో ఇప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే 2-3 రకాలుగా ఆలోచించాలి. మనం తినంగానే ఏమవుతుంది, తినడానికి గ్యాప్ ఇస్తే ఏమవుతుంది అనేది ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో మనం చెప్పినట్టుగా రైస్ తిన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి వెళ్ళి అవి బ్లడ్లోకి షుగర్ లాగా మారి ఎక్సెస్ క్వాంటిటీ ఏదైతే ఉందో లివర్లో అది ఒక గ్లైకోజన్ అనేలాగా స్టోర్ అవుతుందన్నమాట. అలాగే మనం ఏదైతే ఓన్లీ కార్బోహైడ్రేట్సే తీసుకుందా దాంతోపాటు కర్రీస్ తింటాము, అలాగే నెయ్యి వేసుకుంటాము, అలాగే ప్రోటీన్ మనకు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ తింటూ ఉంటాం. అవన్నీ కూడా రెస్పెక్టివ్గా బ్రేక్ డౌన్ అవుతాయి. ప్రోటీన్స్ అనేవి కూడా బ్రేక్ డౌన్ అయిపోయి అమినో యాసిడ్స్ లాగా యూస్ఫుల్ అవుతాయి. ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అయిపోయి ట్రైగ్లిజరైడ్స్ లాగా, అలాగే వాటిని ఇంకా బ్రేక్ డౌన్ అయ్యి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాగా తయారవుతాయి. సో ఇవన్నీ కూడా ఒకేసారి మనకు యూజ్ కావు. సో మనం అందుకే అంటాం ఎక్కువగా తినకండి, ఎక్కువ స్టోర్ అయిపోతుంది అని. సో ఎప్పుడైతే ఈ ఫుడ్ తింటామో ఇనీషియల్గా మనకు బాడీకి యూజ్ అయ్యేది కార్బోహైడ్రేట్సే. ఎప్పుడైతే మనం ఫుడ్ సరిగా గ్యాప్ ఎక్కువగా ఇస్తామో ఇన్ బిట్వీన్ మీల్స్లో ఏదైతే స్టోరేజ్ అయ్యిందో లివర్లో అది గ్లైకోజన్ అనేది వెంటనే మనకు బ్రేక్ డౌన్ అయిపోయి అది మన బాడీకి మజిల్స్కి హార్ట్కి బ్రెయిన్కి అవసరమయ్యేటట్టుగా ఫ్యూయల్గా ఇస్తుందన్నమాట. తద్వారానే మనం పని చేయగలుగుతూ ఉన్నాం. సో వన్స్ ఆ కార్బోహైడ్రేట్స్ యూజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ప్రోటీన్స్ యూజ్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ అనేవి మనం ఎక్కువ గ్యాప్ పెడుతున్న కొద్దీ ఆ ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ అయిపోయి అమినో యాసిడ్స్ అవి మనకు గ్లూకోనియోజెన్సిస్ అంటాం. అది మళ్ళీ మనకు గ్లూకోజ్ లాగా మారి మనకు బాడీలో ఫ్యూయల్ని ఇచ్చి మనం పనిచేస్తున్నట్లుగా చేస్తాయి. తర్వాత అది కూడా యూజ్ అవుతున్నప్పుడు అంటే ఎక్కువ గ్యాప్ పెడుతూ ఉంటే ఫాస్టింగ్ అనేది ప్రొలాంగ్ అవుతుంటే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో మన యొక్క స్కిన్ కింద కానీ సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటాం, ఆ ఫ్యాట్ కానివ్వండి, విసరల్ ఫ్యాట్ కానీ బ్లడ్లో ఉండే ఏదైతే కొవ్వు ఉంటుందో అది కరగడం మొదలు పెడుతుంది. అది ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అనమాట. సో అది బ్రేక్ డౌన్ అయిపోయి ఈ అడిపోస్ టిష్యూ అంటాం, అక్కడి నుంచి కానీ డిఫరెంట్ ఏరియాస్లో ఈ ఫ్యాట్ కరిగి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ లాగా మారి అది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అట్లా రకరకాలుగా డైట్ ప్యాటర్న్స్ వచ్చాయి.
సో ఎప్పుడైతే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఎక్కువగా గ్యాప్ పెడతామో, అప్పుడు మనకుండే ఈ గ్యాప్లో ఉండే ఏవైతే ఉన్నాయో ఈ ఎస్పెషల్లీ మనకి కార్బోహైడ్రేట్స్ యూజ్ అయిపోతూ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా యూజ్ అయిపోతూ ఉంటాయి, అలాగే ఫ్యాట్స్ కూడా యూజ్ అయిపోతూ ఉంటాయి. తద్వారా మనము వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాయి. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మన బాడీలో రెగ్యులర్గా మనకు ఒకవైపు ఏమో సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, ఒకవైపు సెల్స్ డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అంటే ఇదే సెల్ టర్న్ ఓవర్ అంటాం. ఈ ప్రాసెస్ ముఖ్యంగా మనము ఇంటెస్టైన్స్లో చూస్తూ ఉంటాం. ఎవ్రీ 3 to 4 డేస్కి మనకు సెల్స్ అనేది లైఫ్ వస్తూ ఉంటుంది, అవి డెత్ అవుతూ ఉంటాయి ఆ సెల్స్ అనేవి. సో అట్లా కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి కూడా మనం తినే ఆహారంలోని పొల్యూషన్ వల్ల లోపల బాడీలో ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని కూడా ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఉండే ఇమ్యూనిటీ సెల్స్ పరంగా ఉంటాయి, అవి వాటిని తగ్గిస్తూ ఉంటాయి. ఈ ఫ్రీ రాడికల్ స్కావెంజర్ అంటాం. అలాగే ఈ కొన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ డెత్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారం డిఫరెంట్ టైమింగ్స్లో తీసుకుంటాం. కొంతమంది లేట్ నైట్స్ తీసుకుంటారు, కొంతమంది మార్నింగ్ తీసుకుంటారు. వీటి ద్వారా ఏవైతే టాక్సిక్ ప్రోడక్ట్స్ వెలువడుతుంటాయో, టాక్సిక్గా ఫ్రీ రాడికల్స్ వెలువడుతుంటాయో అవి సెల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వాటిని కాపాడడానికి మనకు ఎస్పెషల్లీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా ఆ సెల్స్లో ఈ సెల్ డెత్ని కాకుండా మనకు వాటిని రక్షించే విధంగా ఉంటాయి. దాన్ని ఒక్కోసారి కొంతమంది అపటోసిస్ అంటాం. అపటోసిస్ అనేది ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అన్నమాట. సో ఆ విధంగా చూసినట్టయితే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మనకు కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మామూలుగా. సో ఇప్పుడు మనం ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందా, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటుందా, ఎక్కువగా ఫ్యాట్ ఉంటుందా గమనించాలి. ఇన్ జనరల్గా చూసినట్టయితే మనకు న్యూట్రిషనల్గా బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు అంటామంటే ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అరౌండ్ 15 to 12% ప్రోటీన్స్ ఉండాలి, అరౌండ్ 5 to 10% ఫ్యాటీ ఫుడ్స్ ఉండాలి అంటాం. అయితే ఇది మనం అందరం కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల మనకు ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటాం. ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపాజిట్ అయ్యి వెయిట్ గెయిన్ కావడము, తర్వాత రకరకాల ఇబ్బందులు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా అంటే మనము ఏం తీసుకుంటాం, ఇంటర్ ఫాస్టింగ్ అంటే ఓన్లీ లిక్విడ్సే తీసుకోవాలి, ఓన్లీ ఫుడ్డే తీసుకోవాలి అట్లా కాకుండా గ్యాప్ ఎక్కువగా పెట్టడం. చాలామందికి కొంతమంది ఓన్లీ టీ వరకు తాగి వదిలేస్తారు, కొంతమంది లైట్గా టిఫిన్ చేస్తారు, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు, కొంతమంది ఏమో మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా ఏంటంటే గ్యాప్ ఎక్కువగా పెట్టడం వల్ల మనకున్న ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా ఈ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ ఈ విధంగా మనకు ఆ ఫ్యాట్ కంటెంట్ కూడా యూజ్ కావడం వల్ల మనం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి కూడా మనం తెలుసుకుందాం. రెండో విషయం ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మనకున్న స్టడీస్ ప్రకారంగా ఇన్సులిన్ లెవెల్స్ మనం చూసినట్టయితే మనం ఫుడ్ తిన్న తర్వాత బాడీలో కార్బోహైడ్రేట్స్ కానీ తిన్నప్పుడు మన బ్లడ్లో షుగర్ పెరిగినప్పుడు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ ఇన్సులిన్ రిలీజ్ కావడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది ఉందో అది మామూలుగా గ్లూకోజ్ రూపంలో మనకు మజిల్స్ కానీ బాడీకి లివర్కి కానీ అలా యూజ్ అవుతూ ఉంటుంది. సో తద్వారా మళ్ళీ ఆ తర్వాత ఇన్సులిన్ ఇన్ బిట్వీన్ మీల్స్ ఇన్సులిన్ మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫుడ్ అనేది ఒక స్టిమ్యులస్ అనమాట ఇన్సులిన్కి. సో ఇన్సులిన్ ఎప్పుడైతే మనకు తక్కువ రిలీజ్ అవుతుందో, తక్కువగా ఉపయోగపడుతుందో తద్వారా కూడా మనకు అడ్వాంటేజెస్ ఉన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఆ ఇన్సులిన్ అనేది తక్కువ రూపంలో యూజ్ చేయడం ద్వారా కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం ద్వారా, ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం ద్వారా మనకు ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి తొందరగా ఎగ్జాస్ట్ అయ్యే అవకాశం ఉండి లాంగ్ టర్మ్లో మనకు ఈ ఒబేసిటీ వల్ల ఒక్కోసారి ఇన్సులిన్ అడిక్వేట్ ఉన్నా సరే డయాబెటీస్ కానీ, తర్వాత రకరకాల లాంగ్ టర్మ్ హార్ట్ డిసీజ్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మనకు ఈ ఉపయోగాలు ఎస్పెషల్లీ వెయిట్ లాసే కాకుండా లాంగ్ టర్మ్గా కొంత బెనిఫిట్స్ జబ్బుల పరంగా రాకుండా ఉండేటట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఆ కొన్ని బెనిఫిట్స్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో వెయిట్ లాస్ అనేది గమనించారు. సో వెయిట్ లాస్ అనేది మీకు చెప్పినట్టుగా మనం తీసుకునే ఆహారం అంటే ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము,
పర్ డేకి, అదేవిధంగా ఎంత గ్యాప్ పెడుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. తద్వారా మనకున్న ఏదైతే స్టోర్డ్ ఫుడ్ ఉందో అది యూజ్ అవుతుంది. సో వెయిట్ లాస్ అనేది ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా వస్తున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. అదేవిధంగా మనకు కొంచెం లాంగ్ టర్మ్ చూసినట్టయితే డయాబెటీస్ రిస్క్, అదేవిధంగా హార్ట్ డిసీజ్ పరంగా రిస్క్ కూడా కొంచెం తగ్గుతున్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. అదేవిధంగా మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, మన బాడీలో ఇమ్యూనిటీ కొంత పెరుగుతున్నట్టుగా ఆధారాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలియాలి. తద్వారా కొంత రెసిస్టెన్స్ అవి వచ్చేటట్టుగా మన బాడీ రోగ నిరోధక శక్తి పెరగవచ్చు అన్నట్టుగా స్టడీస్ చెప్తా ఉన్నాయి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనము ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి అనేది చాలామందికి ఒక్కోసారి తెలియకపోవచ్చు. ఆ గైడ్లైన్స్ అనేవి కూడా అంత అర్థం కాకపోవచ్చు. సో ఎస్పెషల్లీ ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లమ్, స్ట్రోక్ లాంటివి వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయొద్దు. సో ఎందుకు చేయొద్దంటే వాళ్ళు ఎక్కువగా పెట్టడం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. డయాబెటిక్ వాళ్ళని చూసుకున్నట్టయితే డయాబెటిక్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి పర్టికులర్గా కొన్ని అవర్స్ ఆ ట్యాబ్లెట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ దయచేసి డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, ఎవరికైతే ఎస్పెషల్లీ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయడం మంచిది కాదు. ఎందుకంటే తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ తీసుకోవడం ఉండేవాళ్ళు, ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు, ట్యాబ్లెట్స్ ఏమో పనిచేస్తూ ఉంటాయి, ఇన్సులిన్ పనిచేస్తుంటుంది, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత అడ్మిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్, గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటాం, అది కూడా మారి వాళ్ళకి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఎవరైతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయకపోవడం మంచిది. తద్వారా వాళ్ళకి లో షుగర్, హైపోగ్లైసిమియా, హైపర్గ్లైసిమియా, ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా వాళ్ళకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఇంకొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి వాళ్ళు చేయకూడదు. అదేవిధంగా ఎవరైతే హార్ట్ డిసీజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు టైంకి తినడము, తర్వాత రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవడం ఉంటుంది, రెగ్యులర్ వాకింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫ్యాట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని రెగ్యులర్గా వాడుతూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటివి చేయకపోవడం మంచిది. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మనకు ఈ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి మాత్రం చేయకుండా మంచిది. ఎస్పెషలీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 65-70 ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కరెక్ట్ కాదు. సో ఏదేమైనా మనకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకున్న ఆధారాల ప్రకారంగా మనం పురాతన కాలంగా వస్తున్న మన సాంప్రదాయం కావచ్చు, లేకపోతే అందరూ కూడా ఇది పాటించడం అనేది మంచిదే. కాకపోతే ఎవరు అనేది చూసుకున్నట్టయితే యంగ్ ఇండివిజువల్స్ కానీ, అంటే అరౌండ్ 20 ఇయర్స్ నుంచి ఒక 45-50 ఇయర్స్ వరకు జబ్బుల పరంగా దీర్ఘకాలిక రోగాలు ఉండకుండా ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి మనకు రెగ్యులర్గా ఏదైతే దీర్ఘకాలిక రోగం వల్ల మెడిసిన్స్ వాడుతుంటారో ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళు మాత్రం చేయకూడదు. అండ్ అదేవిధంగా ఒకవేళ ఇంకా సందేహాలు ఉన్నట్టయితే మీరు డెఫినెట్గా డాక్టర్ని ఒకసారి సంప్రదించి మాట్లాడాలి. మనకు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకు లాభాలు ఉన్నా అట్ ద సేమ్ టైం జాగ్రత్తలు అనేది అవసరము, ప్రికాషన్స్ అనేది కూడా అవసరము. వాటి వల్ల మనకు వచ్చే ఇబ్బందులను కూడా మనం ముందుగా గ్రహించడం అవసరం. ఎస్పెషలీ మనం అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు 65-70 ఇయర్స్ పైన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మీకు చెప్పిన ఈ విధంగా ఎవరికైతే మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయో, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడతారో, కొంతమందికి చాలామందికి గమనిస్తే తల తిరుగుతూ ఉండడం, గిడ్డినెస్, సింకోప్ కొంతమందికి వస్తూ ఉంటాయి బీపీలో ఉండడం వల్ల, రకరకాల కారణాల వల్ల. అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి చేయకూడదు. ఎస్పెషల్లీ ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఉంటారో, లేకపోతే నైట్ షిఫ్ట్స్ మీద ఉంటారో, ఇటువంటి ఏదైతే లైఫ్ స్టైల్ పరంగా తేడా ఉంటుందో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా. సో దయచేసి ఈ సూచనలన్నీ కూడా పాటించండి. ఒకవేళ ఇంకా సందేహాలు అవి ఉంటే డాక్టర్ని సంప్రదించవచ్చు. దాని గురించి ఇంకా ఫర్దర్ కూడా మనము మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. సో దయచేసి వీటిని కొంతవరకు ఆలోచన చేసి ఎలా చేసుకోవాలి పద్ధతిని గుర్తుపెట్టుకొని అది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కానీ లేకపోతే మెడికల్గా ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేస్తే కొంతవరకు మేలు జరుగుతుంది. ఇంకా సందేహాలు ఉంటే వాటిని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఇది మనకు హిస్టరీ ప్రకారంగా చూసినా, స్టడీస్ ప్రకారంగా ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే నేను మీకు చెప్పిన పద్ధతిలో అపోటోసిస్ అనే పద్ధతిలో ఈ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటాము. అది ఏజ్ పెరిగిన కొద్దీ ఆ సెల్ డెత్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు యాంటీ ఏజింగ్ అంటే కొంత ఏజ్ పరంగా
లేకపోతే ఆయుర్దాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉంది, కానీ మనకి ఇంకా స్టడీస్ సైంటిఫిక్గా ఇంకా మనకు ప్రూఫ్ రావాలి. మనం గమనించినట్టయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనము ఆహారపు అలవాట్లు తగ్గించుకుంటాం, క్యాలరీస్ కూడా తగ్గించుకుంటూ ఉంటాం, గ్యాప్ ఎక్కువ పెడుతూ ఉంటాం. ఖచ్చితంగా ఈ యొక్క ఎఫెక్ట్ ఈ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది లైఫ్ స్పాన్ మీద ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా కూడా సైంటిఫిక్గా ఎవిడెన్స్ మనకు రావాలి. ప్రస్తుతం అయితే ఎస్, మనకు ఆయుర్దారం పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకు స్టడీస్ వస్తూ ఉన్నాయి. బట్ మేబీ మనకి ఇంకా క్లియర్గా అండర్స్టాండింగ్ రావాలంటే ఇంకొంచెం టైం పట్టొచ్చు. ఆ విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి.